వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఈ మధ్య కాలంలో మనకి చాలా మట్టుకు కూడా వినిపిస్తుంది సికిల్ సెల్ ఎనీమియా. అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది అంటే ఎవరికొస్తుంది? అంటే సిటీలో ఉన్న వాళ్ళకా? లేదా మన్యం ప్రాంతంలో ఎవరైతే ఉంటారో గిరిజనులు వాళ్ళకి వస్తుందా? అసలు ఈ సికిల్ సెల్ ఎనీమియా అంటే ఏంటి అనేది దీని గురించి చాలా మట్టుకు కూడా ఎవరికీ తెలీదు. మరి ఈ సికిల్ సెల్ ఎనీమియా గురించి చాలామంది కూడా అవగాహన కల్పిస్తూ అంటే ఎక్కడెక్కడ అంటే వేరు వేరు జిల్లాలకు కావచ్చు, ప్రాంతాలకు కావచ్చు, అంటే గిరిపుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మట్టుకు కూడా తెలియదు. వాళ్ళకి ఎందుకు జ్వరాలు వస్తున్నాయో లేకపోతే ఎందుకు ఏ డిసీజ్ వస్తుందో ఎవరికి తెలియదు. మరి అటువంటి వారికి అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు డాక్టర్ పరికిపళ్ళ శ్రీదేవి అని అయితే చెప్పొచ్చు. ఆవిడైతే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మేడంతో మాట్లాడదాము. ఈ సికిల్ సెల్ ఎనిమియా అంటే ఏంటి, ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు అనేది ఆవిడ మాటలను తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నా పేరు శ్రీదేవి. నేను సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ హెచ్ఓడిగా. ఇక్కడ సికిల్ సెల్ డిసీజ్ పైన రీసెర్చ్ చేస్తున్నాను. మెయిన్గా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఎక్కువగా ట్రైబల్ పాపులేషన్ ఉంది అక్కడ. అండ్ మెయిన్గా మా యూనివర్సిటీ అనేది ట్రైబల్ రీసెర్చ్కి మేము ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాము. దాంట్లో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో నేను వర్క్ చేస్తున్నాను. ఈ సికిల్ సెల్ ఎనిమియా అనేది అంటే ఎక్కువగా ఏ ప్రాంతం వాళ్ళకి వస్తుంది? అంటే సిటీలో ఉన్న వాళ్ళకా, లేదంటే ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వస్తుందా? నమస్తే అండి. సికిల్ సెల్ అనీమియా అని ఎందుకన్నారు మొదటిగా నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది జన్యుపరమైన వ్యాధి. ఆ జన్యులో మ్యూటేషన్ ఉండడం వల్ల ఎర్ర రక్త కణాలు అనేవి అర్ధచంద్రాకారంలో మారుతాయి. అర్ధచంద్రాకారంలో మారడం వల్ల అవి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల కూడా రక్తహీనత అనేది కలుగుతుంది. ఆ రక్తహీనత కలగడం వల్ల దాన్ని అనీమియా అన్నారు. సో సికిల్ సెల్ అనీమియా అయ్యింది అలాగా. అయితే ఈ సికిల్ సెల్ డిజీజ్ అనేది నేను ముందుగా చెప్పినట్టు జన్యుపరమైన వ్యాధి. ఇది ఇక్కడే వస్తుందా అక్కడే వస్తుందా అనే ఏమీ లేదు, ఎవరికైనా రావచ్చు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ట్రైబల్ బెల్ట్లో ఇది ఎక్కువగా ఉండడం జరిగింది. దాంతో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేసింది మన ఇండియాలో. ఇండియా మన 3rd ప్లేస్లో ఉన్నాం సికిల్ సెల్ డిజీజ్ పేషెంట్స్లో. అయితే ఈ ట్రైబల్ బెల్ట్లో ఎందుకు ఎక్కువగా ఉందనంటే 2 రీజన్స్గా చెప్తారు. కంప్లీట్గా కూడా కాకపోయినా కూడా 2 రీజన్స్ ఏంటంటే ట్రైబ్స్లో అనేది ఇన్బ్రీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ జీన్ అనేది ఎక్కువగా ప్రాబల్యం పొందింది. రెండవది ఏంటంటే సికిల్ సెల్ డిజీజ్ ఉన్న వాళ్ళలో మలేరియా రాదు. ఎందుకు అనంటే ఏదైతే పారాసైట్ ఉంటుందో, ఈ మలేరియాకి సంబంధించిన పారాసైట్ ఏదైతే ఉంటుందో అది ఆ సికిల్ షేప్ ఉన్న సెల్స్లో అది పెరగదన్నమాట. దాంతో ఏంటంటే దాని లైఫ్ సైకిల్ అక్కడ ఆగిపోతుంది. సో అలాగా ఎక్కువ మంది ట్రైబ్స్ మలేరియా, ట్యూబర్క్యులోసిస్ ఇలాంటి వాటితో చనిపోయే వాళ్ళు చనిపోకుండా వాళ్ళకు ఒకలాంటి ప్రొటెక్షన్ వచ్చింది అక్కడ. సో ఈ జీన్ ఉన్నది ఎక్కువగా ప్రాబల్యం పొందింది. అలాగే ట్రైబల్ బెల్ట్లో ఇండియాలో మీరు చూస్తుంటే ఒక సికిల్ సెల్ బెల్టే ఉంది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కొంతవరకు తెలంగాణ, ఒరిస్సా, ఈ ఏరియా అంతా ఎక్కువగా సికిల్ సెల్ డిసీజ్ ఉంది. అయితే టోటల్ ఇండియాలో ఇట్ ఈస్ 1% జీన్ అండ్ సికిల్ సెల్ డిజీజ్ పేషెంట్స్ అండ్ 4% ఆఫ్ ట్రేట్ ఉన్నారు. అలా మన విజయనగరం జిల్లా అంటే మన్యం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో కావచ్చు, ఇదే మొత్తం అంటే ఎంత శాతం ఈ టైప్ ఆఫ్ పేషెంట్లు ఉన్నారు మేడం? అయితే నేను చేసిన నా రీసెర్చ్లో పార్వతీపురం మన్యంలో కూడా 1% సికిల్ సెల్ డిజీజ్ పేషెంట్స్ అండ్ 4% ట్రేట్స్ ఉన్నారు. అయితే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఇంకా ఎక్కువగా ఉన్నారు. మొన్న సికిల్ సెల్ మిషన్ ఎప్పటి నుంచి అయితే 2023 నుంచి స్టార్ట్ చేయడం జరిగిందో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న డేటాలో 1500 మంది సికిల్ సెల్ డిజీజ్ పేషెంట్స్ బాధపడుతున్నారు. అంటే వీళ్ళకి ఎటువంటి చికిత్స ఉంటుంది? వాళ్ళకి ఏమైనా అంటే అవేర్నెస్ తీసుకొస్తున్నారు? ఆల్రెడీ మీరు వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించటము, ఇటువంటి డిసీజ్ వాళ్ళకి చేరకుండా ఉండని మీరు చాలా కృషి చేస్తున్నారు. అంటే ఈ పేషెంట్లకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అసలు? సికిల్ సెల్ డిజీజ్ ఈ డిజీజ్ అనేది జన్యుపరమైన వ్యాధి కాబట్టి దీన్ని మేనేజ్ చేసుకోవాలి. ఎలాగైతే మనకి డయాబెటీస్ అలా వచ్చినప్పుడు మనం ఎలాగైతే లైఫ్ లాంగ్ ఆ డిజీజెస్ని మనం మేనేజ్ చేసుకుంటామో ఈ డిజీజ్ని కూడా మేనేజ్ చేసుకోవాలి.
హైడ్రాక్సీ యూరియా అనే ఒక ట్రీట్మెంట్ ఒకటి, ఇది ఎవ్రీడే తీసుకునే ట్యాబ్లెట్, వాళ్ళు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్ అనమాట. దీనివల్ల ఫీటల్ హిమోగ్లోబిన్ అనేది వాళ్ళలో ఎక్కువగా ప్రొడ్యూస్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఈ డిజీజ్ని మేనేజ్ చేసుకుంటారు. ఈ డిజీజ్లో ఏంటంటే ఇది చాలా పెయిన్ఫుల్ డిజీజ్ అనమాట. వీరిలో జాండిస్, స్ప్లీన్ పాడవ్వడము, ఆ తర్వాత పెయిన్స్, వాసో ఎక్లూసివ్ క్రైసిస్, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల నార్మల్ పీపుల్ చేసినట్టు పని చేయలేరు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు రోజు హైడ్రాక్సీ యూరియా తీసుకోవాలి. ఇప్పుడు మేం చేస్తున్న పని అదే అనమాట. సికిల్ సెల్ డిజీజ్ అనేది నీకుంది, అందరూ ఏం చేస్తారంటే జనరల్లీ కూడా మనం కూడా ఇళ్ళల్లో ఏం చేస్తాం, నాకు కడుపు నొస్తుంది అనుకోండి, కడుపు నొప్పికి ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటాం, తలనొప్పి వస్తుందని తలనొప్పికి ఒక ట్యాబ్లెట్. అలా కాకుండా ఇవన్నీ కలిపి ఇదొక వ్యాధి. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇదొక వ్యాధి ఉంది అనే అవేర్నెస్ తీసుకొచ్చి వారిని ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ వరకు మినిమం ఆశాలకి మేము ట్రైనింగ్ ఇచ్చాము. సిమ్టమ్స్ యొక్క ట్రైనింగ్ వాళ్ళు ఐడెంటిఫై చేసి, విలేజ్ నుంచి ఐడెంటిఫై చేసి అట్లీస్ట్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ వరకు పంపిస్తే అక్కడ ఏఎన్ఎం డయాగ్నోసిస్ చేసి కిట్ ద్వారా డయాగ్నోసిస్ చేస్తారు. డయాగ్నోసిస్ చేసి అక్కడి నుంచి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్కి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇచ్చింది, ఎలాగ ట్రీట్మెంట్ ఇవ్వాలి. హైడ్రాక్సీ యూరియా డోసేజ్ అనేది చిన్నపిల్లలకి ఎలాగ ఇవ్వాలి, ప్రెగ్నెంట్ విమెన్కి అయితే ఎలాగ ఇవ్వాలి, పెద్దవాళ్ళకైతే ఎలాగ, ఆ ట్రీట్మెంట్ని అలాగ కొనసాగించి దాన్ని డిజీజ్ని మేనేజ్ చేసుకుంటే వాళ్ళు కూడా మనలాగా నార్మల్ పీపుల్ లాగా ఉండొచ్చు. సో ఈ యొక్క అవేర్నెస్ని మేము తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మేము వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే మేము నేషనల్ సికిల్ సెల్ మిషన్ యొక్క కాంపనెంట్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ మరి ఒక బ్రిడ్జ్ లాగా పేషెంట్స్, నార్మల్ పీపుల్, కమ్యూనిటీ అండ్ హెల్త్ వర్కర్స్ అండ్ ఇదంతా వీళ్ళందరికీ ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తున్నాం. అంటే ఇది అంటే మనం ఇది అరికట్టడానికి ఏమైనా చర్యలు ఉంటాయంటారా? అంటే ఈ డిసీజ్ అనేది వ్యాప్తి చెందకుండా మనం అరికట్టడానికి ఏమైనా ఉంటుందంటారా? ఇది చాలా మంచి క్వశ్చన్ మీరు అడిగారండి. దీన్ని అందుకే సికిల్ సెల్ మిషన్ని ఎరాడికేషన్ మిషన్, ఎలిమినేషన్ మిషన్ అన్నారనమాట. ఎరాడికేషన్ కాదు, ఎలిమినేషన్ మిషన్. అంటే అసలు జీన్నే ఎలిమినేట్ చేసేలాగా మనం చూసుకోవాలి. దానికి ఏంటంటే జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యారియర్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు డిజీజ్ వస్తుంది. సో క్యారియర్స్ ఉన్నప్పుడు చేసుకోకుండా ఉండడము, లేదా కన్సాంగ్వీనియస్ మ్యారేజెస్ చేసుకోకుండా ఉండడము, ఇలాంటి ఒక జెనెటిక్ కౌన్సిలింగ్ ద్వారా ఇది కొంతగా అరికట్టవచ్చు. ఈ సికిల్ సెల్ ఎనీమియాకి అంటే మిషన్స్ ద్వారా అంటే మనం కొంతమేర అరికట్టవచ్చు అన్నారు. అంటే ఇది ఏ విధంగా ప్రోడక్ట్ అనేది మనకు వస్తుంది? సికిల్ సెల్ మిషన్ అనేది మన గవర్నమెంట్ రోల్ అవుట్ చేసింది 2023లో. దీంట్లో ఏంటంటే 17 స్టేట్స్లో, ఆల్ ఓవర్ ఇండియా 17 స్టేట్స్లో ఈ సికిల్ సెల్ మిషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ మిషన్లో ఏంటంటే ఒక కాంపోనెంట్ అని కాదు, ఐడెంటిఫికేషన్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, మేనేజ్మెంట్, రిజిస్ట్రీ అండ్ టోటల్ ఫాలో అప్ అనేది చేయడానికని మిషన్ కాంపోనెంట్స్ అనమాట. దీన్ని మామూలుగా నోడల్ ఆఫీసర్స్ ఆఫ్ ద స్టేట్, బ్లడ్ సెల్ నోడల్ ఆఫీసర్స్కి మెయిన్గా నోడల్ ఆఫీసర్స్ చేసి, మళ్ళీ డిస్ట్రిక్ట్కి నోడల్ ఆఫీసర్స్ ఎక్కడైతే ప్రాబల్యం ఎక్కువ ఉందో అక్కడ నోడల్ ఆఫీసర్స్ని చేసి, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ని నోడల్ ఆఫీసర్స్ చేసి రన్ చేస్తున్నారు. అందరికన్నా చాలా బాగా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈ సికిల్ సెల్ మిషన్ని బాగా చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఇక్కడ ప్రతి ఒక్క ఐడెంటిఫైడ్ సికిల్ సెల్ డిజీజ్ పేషెంట్కి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళు ఈ హైడ్రాక్సీ యూరియా ఒకవేళ పిహెచ్సిలో అయితే ఎలాగూ ఇవ్వాలి, ఇది కంపల్సరీ చేశారు. ఒకవేళ దొరకకపోయినా వారి న్యూట్రిషన్ అండ్ వారి యొక్క లైఫ్ స్టైల్ని బాగా పెట్టుకోవడానికి ఈ 10,000 రూపాయలు ప్రతి ఒక్క చైల్డ్కి, ప్రతి ఒక్క సికిల్ సెల్ డిజీజ్ ఐడెంటిఫైడ్ పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతోంది. ఎవ్రీ మంత్ ఇస్తారు మేడం? వాళ్ళ అకౌంట్లో పడుతుందా? అవును, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఇది ఎలాగ ఇస్తారంటే ఒక యూడిఐడి కార్డ్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది సికిల్ సెల్ మిషన్లో. అది ఒక పార్ట్. ఆ యూడిఐడి కార్డు ఉన్న వాళ్ళు దాన్ని అనుసంధానం చేస్తారు, సికిల్ సెల్ డిజీజ్ తోటి అనుసంధానం చేసి వారికి పీడబ్ల్యూడి
స్పెసిఫిక్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యొక్క సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి ఎక్కువ ఎలాగైతే నార్మల్ పీడబ్ల్యూడి వాళ్ళకి ఎక్స్ట్రా ఎలాగైతే ఉంటుందో ఈవెన్ సికిల్ సెల్ డిసీజ్ పేషెంట్స్కి కూడా అదొకటి చేయడం జరిగింది. వారికి పెన్షన్ ఎవరికైతే ఈ ఐడెంటిఫైడ్ పేషెంట్స్ ఉంటారో పిహెచ్సి ద్వారా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా డైరెక్ట్గా 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ మన స్టేట్, మొత్తం ఇండియాలో మన స్టేట్ మాత్రమే ఇస్తుంది. ఇంకోటి మేడం, అంటే మీకు ఒక ప్రాజెక్ట్ అనేది ఒకటి వచ్చింది అన్నారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మేము చెప్పే కంటే మీరు చెప్తే మా సుమన్ టీవీ ప్రేక్షకులకి చాలా బాగుంటుంది. ఏంటి మేడం ఆ ప్రాజెక్ట్? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇక్కడికన్నా ముందు ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అమర్కంటక్ మధ్యప్రదేశ్లో పనిచేశాను. అది కూడా ఒక ట్రైబల్ మ్యాండేట్ ఉన్న యూనివర్సిటీ. అక్కడ నేను 8 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఇక్కడ విజయనగరం వచ్చాను. ఇక్కడ నుంచి ఏఎస్ఆర్ డిస్టిక్లో ట్రైబ్స్లో పనిచేయడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీ కూడా ట్రైబల్ మ్యాండేట్ ఉన్న యూనివర్సిటీ. ట్రైబల్ మ్యాండేట్ అనగా హెల్త్, రీసెర్చ్ అండ్ ఆల్సో ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రైబ్స్ కోసం పనిచేయడం అన్నమాట. సో దీంట్లో నేను ఐసీఎంఆర్ యొక్క నేషనల్ టాస్క్ ఫోర్స్ ప్రాజెక్ట్స్ 2 చేశాను ఇది వరకు. అది కూడా సికిల్ సెల్ డిసీజ్ పైనే చేశాను. ఇప్పుడు కొత్తగా నేషనల్ హెల్త్ రీసెర్చ్ ప్రయారిటీ ప్రాజెక్ట్, ఇది డైరెక్ట్గా నేషనల్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఐసీఎంఆర్ యొక్క అనుసంధానంతో హెల్త్ రీసెర్చ్ ప్రయారిటీ ఏరియాస్ ఉంటాయి మన ఇండియాకి. మన దేశంలో ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్గా వాటిపైన వర్క్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను సెలెక్ట్ అయ్యాను. 4 కోట్ల ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు. 6 మొత్తం ఇండియాలో 6 సైట్లు ఉండగా ఒక సైట్ మన ఆంధ్రప్రదేశ్ది సైట్లో నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. నేను ఏఎస్ఆర్ డిస్టిక్లో పనిచేస్తున్నాను. మిగతా డిస్ట్రిక్ట్స్ గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సాలో జరుగుతున్నాయి. చూసారు కదా, సికిల్ సెల్ ఎనీమియా. ఈ ఎనీమియా అనేది చాలామందికి కూడా తెలియదు. అంటే రక్తహీనత ఉంది, లేదా తెల్ల రక్త కణాలు పడిపోయి ఈ విధంగా బ్లడ్ ఎక్కించాలి, ఇది అది ఏది అని చెప్తూ మనం వింటూ ఉంటాం. కానీ పూర్తిగా ఎవరికి కూడా తెలియదు. మేడం ద్వారా అంటే ప్రజలకి, అలానే ఆ డిసీజ్ ఏదైతే ఉందో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఈరోజు మనం కూడా సుమన్ టీవీ ద్వారా ముందుకి, అంటే చాలామంది కూడా తెలియదు ఇటువంటి ద్వారా, అంటే వాళ్ళకి ఒక పెన్షన్, ఆ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది 10,000 రూపాయలని ఇప్పుడు మేడం ద్వారా అయితే తెలియడం జరిగింది. అయితే ఇది మరికొంతమందికి ఉపయోగపడుతుందనే ఈ కాన్సెప్ట్తోనే మనం ఇప్పుడు తెలిసి ఒక అవగాహన, అంటే ప్రతి ఒక్కరి ద్వారా మన అవగాహన కల్పిస్తూ అలానే మన ఛానల్ ద్వారా అవగాహన కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం అనమాట. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.